అసలు ఈ వీడియో పోస్ట్ చేయకూడదు అనుకున్నాను, కానీ ఒక మెసేజ్ వల్ల పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఇన్ని రకాల పొల్లు ఉంటాయి నా దగ్గర హెయిర్ ప్యాక్ కోసము, సో అందులో ఒకటి చూద్దాం అనుకున్నాను మీకు. కానీ ఆత్రంతో ప్యాకెట్ మొత్తం చింపేసుకుని నెత్తిన వేసుకున్నాను. నార్మల్ గా అయితే హాఫ్ ప్యాకెట్ మేతి, హాఫ్ ప్యాకెట్ మందారం వేద్దాం అనుకున్నాను. ఇది మొత్తం చిందిపోయేసరికి మేతి మాత్రమే వేసుకొని ట్రై చేసిన. ఇది కూడా బాగుంటది, కానీ మ్యాటర్ అది కాదు. ఈ రోజు నేను అనుకున్నట్టు ఏ పని జరగలేదు, అది కూడా మొత్తం డబుల్ పని అయింది. నేను హెయిర్ వాష్ కూడా షాంపూ యూస్ చేయట్లేదు, పౌడర్ యూస్ చేస్తున్నాను. అది వేరే కంట్లో పడి కళ్ళు కూడా మంటెత్తుకునింది. ఫైనల్ హెయిర్ చూపిస్తే ఎట్లా అయిందా అనేసి. ఇంకా బాధగా ఉంటే బజ్జీలు చేసుకున్నాం, భలే ఉన్నాయి. నాకు ఇన్స్టాగ్రామ్ లో దండిగా మెసేజ్ వస్తా ఉంటాయి. అందులో ఒక పాప మెసేజ్ నేను చూస్తాను నిన్న, అసలు ఎందుకు ఆ రోజులు మారుతాయా, బాధలన్నీ పోతాయా అనేసి. డెఫినెట్లీ ఎస్, రోజులు ఉండేది మారడానికే, బాధలు ఉండేది ఇంకా పోయి హ్యాపీనెస్ రావడానికి. హ్యాపీనెస్ కూడా అంతే పోయి మళ్ళీ బాధ వస్తుంది. భరించడానికి ఇంత కష్టంగా ఉంది, దాటాలంటే ఇంకెంత కష్టమో అని భయపడి మాత్రం ఉండిపోతే అస్సలు మారదు. ట్రై అయితే చేస్తా ఉండాలి. ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు అంటే మేబీ మనం పోయే దారి కరెక్ట్ కాదేమో, యూటర్న్ తీసుకోవాలి. అలా ఏం లేదు, దారి కరెక్ట్ గానే ఉంది అంటే మేబీ ఇంకొన్ని స్టెప్స్ ఏమో అంతే డెస్టినేషన్ కోసము. ప్రతి రోజు మన రోజు అవ్వదు, కానీ ఏదో ఒక రోజు మన రోజు అవుతుంది. ఆ రోజు కోసం ప్రతి రోజు ట్రై చేస్తా ఉండాలి. నాకు నిజం చెప్పాలంటే మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఇవన్నీ అంటే భయం అనిపిస్తుంది. ఏది మాట్లాడినా భద్రంగా మాట్లాడాలని ఒక స్ట్రెస్ వచ్చేస్తుంది. నాకు అతి చేసుకుంటా, ఓవర్ యాక్షన్ చేసుకుంటా, హార్ట్ఫుల్ గా మాట్లాడడం ఇష్టం. అందుకే నేను ఇలాంటి మాటలు ఎక్కువ మాట్లాడను. నాకే బాధ అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ మీరందరూ మీ బాధలు నాకు చెప్పుకుంటా అంటే వాటికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అనిపించింది. అందుకే అప్పుడప్పుడు నా లైఫ్ లో నేను నేర్చుకుంది మీకు చెప్తా ఉంటాను. కానీ నాకైతే అతిబిడ్డలా మాట్లాడడమే ఇష్టం అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటది.